స్వాగతం సుస్వాగతం. మన ఎస్సీ గారు బుక్స్ తీస్తారు. ఫోన్లు ఇక్కడ పెట్టండి కదా. అదేవిధంగా బుక్స్ కూడా సార్కు బహుకరించుతున్నారు. ఇప్పటికి చేసిన గౌరవనీయులు మౌలిక శాసనసభ్యులు రమేష్ గ్రంథాలయ చైర్మన్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, తర్వాత చేసిన వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, రైతులు, మీడియా ఆత్మీయులు, పీజీఎస్పీ సిబ్బందులు జరుగుతుంది. చాలా సంతోషమైన వార్త పంపిణీ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇంకో 40 ట్రాన్స్ఫార్మర్లు వస్తే మనకు ఇప్పటిదాకా అయిపోయినవన్నీ కూడా ఇప్పటిదాకా అప్లై ట్రాన్స్ఫర్ కోసము కొత్త సైజుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మేము ట్రాన్స్ఫర్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఆ మిగతా 40 కూడా రాబోయే ఒక నెలలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి 20 ట్రాన్స్ఫార్మర్లు వర్క్స్ అయిపోయిన వాటన్నిటికీ కంపెనీ అందరికీ ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాట్మెంట్ కాబట్టి ట్రాన్స్ఫార్మర్ సంబంధించిన ఏది చూసి కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చి తొందరగానే ఒక 4 రోజుల్లో పని అయిపోవడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంటికి 4-5 ఎన్ని ఉన్నాయి. కరెంట్ రైతుల సెల్లోకి ఎంత తీసుకుంటే పోతే అయిపోయినప్పుడల్లా ప్రాబ్లం అవుతుంది. రైతుల సిట్టింగ్ పోతుంటే అందరికి చేతులకు దాకుతుంది. ఆల్రెడీ సార్ కూడా లెటర్ చేయడం జరిగింది సార్. అది పోల్స్తో పాటు వైర్ కూడా ఇట్లా వచ్చి దాకుతుంది. అది దాన్ని సిట్టింగ్ చేయాలి వేరే దిక్కు రేగడగడ్డ సమయం సార్ దృష్టి తీసుకొచ్చి సార్ కూడా లెటర్ చేయడం జరిగింది సార్. అట్లే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్ అంటే ఎండాకాలం కాబట్టి అర్థింగ్ ప్రాబ్లం బాగుంటుంది సార్. కొంత గుట్టారాలు ఉంటాయి మా దగ్గర కాబట్టి అదే సో అక్కడ చూసి వాటర్ గది చూస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. అది వెంకటపురము అయితే డీడీ కట్టిన నేను స్తంభాలు ఇచ్చలేరు, వైర్ ఇచ్చిండ్రు. ఇంకా తాతారం కూడా ఇప్పుడు 20 ఇప్పుడు ఇస్తున్నాము. మిగతా 40 ట్రాన్స్ఫార్మర్లు కూడా ఒక నెల లోపల మీకు అందరికీ ఇస్తాం. డీడీ కట్టిన ఆల్రెడీ వైర్ ఇచ్చిండ్రు. అది ఒక 10-15 ఇళ్ల పైన 11 kV 33 kV 2 లైన్లు ఇళ్ల పైన నుంచి ఉన్నాయి సార్. కొద్దిగా ఒక 7-8 స్తంభాలు అయితే చేయాలి సార్. లైన్లే ముందు ఉన్నాయి, ఇల్లు కొద్దిగా కొత్తపేట ఇన్సూరెన్స్కి 30 కనెక్షన్లు ఉన్నాయి సార్. 30 అంటే కొత్తపేట విలేజ్ 30కి పైగానే ఉన్నాయి కానీ తక్కువలే. ఒక ట్రాన్స్ఫర్ అగ్రికల్చర్ ఓవర్లోడ్ ఉన్నాయి. టంకర రోడ్లో ఉంటుంది సార్ కొత్తపేట. జూటిపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో 11 kV పూర్తిగా డౌన్ ఉంది. బీటీ రోడ్ మీద ఉంది సార్. టేకు చెట్లు ఉన్నాయి కదా సార్. అక్కడ వచ్చేసి స్తంభాలు లాంగ్ అయినాయి. లైన్ పూర్తి కిందికి ఉంది. హెవీ వెహికల్ కాబట్టి పని అవకాశం. ఎల్డీ లైన్ మరీ డౌన్. అమ్మడిపల్లి ఎల్డీ లైన్ మరీ ఇట్లా మాట్లాడుతున్నాను. నేను మీ తులసిరామ్ నాయక్, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా. నా సమస్య ఏముందంటే మొన్న 3 రోజులు లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. ఇట్లా మోటార్ కాలిపోతున్నాం, లో వోల్టేజ్ కూడా మోటార్ కాలిపోతున్నాయి. మా తమ్ముని బోర్లు, మా బోరు, ఇంకో బోరు, 3 బోర్లు 3 దినాలు. ఈరోజు ఏ కానీ ఫోన్ చేస్తే ఈరోజు లైన్మెన్ని పంపిస్తాను చూస్తానన్నారు. ఇది కూడా సమస్య మాకు చేయాలని. ఇంకోటి సార్
మాకు బీటీ రోడ్ శాంక్షన్ అయ్యింది కాబట్టి రోడ్లో ఉన్న పోల్స్ మొత్తం తీయాలని నేను కోరుతున్నా సార్. ఇన్ని రోడ్లు ఉన్నాయి సార్, రోడ్లు ఉన్నాయి కాబట్టి తీయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏనుగొండ సార్, విలీనమైన గ్రామము. అయితే ఈ 32 kV ఎస్బీఎస్ కాల్ నుంచి దాదాపు శ్రీనివాస్ కాలనీ వరకు ఇళ్ళ మీద పోతున్నాయి సార్. చాలా ప్రాబ్లం ఉంది సార్. వాళ్ళు చాలా ఇండ్లు చాలా సఫర్ అవుతున్నారు. ఒక్కోసారి హెవీ వోల్టేజ్ వచ్చేటప్పుడు ఇండ్ల టీవీలు గోడలు కూడా షార్ట్ వస్తుంది. కొన్నిసార్లు ప్రమాదం కూడా జరిగి హాస్పిటల్లో పడిన సందర్భాలు ఉన్నాయి సార్. మన ఏనుగొండ ఐ హాస్పిటల్ పక్కపడి సార్, కొత్త కాలనీ కాదు, పాత కాలనీ 80 వాటిలో అయింది సార్ కాలనీ. అనేక సార్లు వాళ్ళు కొంత చందాలు వేసుకుంటున్నారు, మళ్ళీ బ్రేక్ అవుతుంది, అది పెండింగ్ అవుతుంది సార్. 32 kV ఓసారి హెవీ కరెంట్ వచ్చినప్పుడు ఇల్లులకు కూడా గోడలకు కూడా చాట్ వస్తుంది సార్. టీవీలు బయలుపోతున్నాయి. వాళ్ళు కూడా అమౌంట్ వేసి ఖర్చు పెడతా అంటే కూడా పని అవుతలేదు సార్. కొంచెం సార్ దృష్టికి కూడా నేను తీసుకొస్తున్నాను. దయచేసి ఇది చాలా ప్రాబ్లం సార్. అది వర్షం వచ్చినప్పుడు గోడల మీద పడతాయి, ఇళ్ళ మీద పోయినాయి లైట్లు. మళ్ళీ ఎస్బీఎస్ కార్డు మాత్రం మొత్తం మార్చింది, కానీ ఈ ఇళ్ళ మీద వచ్చేది మాత్రం మార్చడం లేదు. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే ఆ ఊళ్ళో స్తంభాలు పెద్దపల్లికి వెళ్ళి మాకు చాలు ఇబ్బంది సార్. ఎందుకంటే ఆ ఊళ్ళో ఏ ప్రాబ్లం అయినా కూడా దయచేసి మాకు డైరెక్ట్ టెండర్కి వెళ్ళి మా ఉన్న లైన్ దాని నుంచి మాకు కలెక్షన్ ఇచ్చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. పక్క లైఫ్లో మోటార్ పెడితే మొక్కలన్నీ ఆపుకోవాల్సి వస్తుంది. కొంచెం సమస్య ఉంటారు ఆల్రెడీ ఆనంద్ గౌడ్ తోటి సంవత్సరం శాంక్షన్ అయింది, కానీ అది కొంచెం గల్లీలో కొంచెం ప్రాబ్లం వల్ల 21 వాడు బంగారు మైసమ్మ గుడి అలా ట్రాన్స్ఫర్ శాంక్షన్ అయింది ఆనంద్ గౌడ్ చెప్తే. డిఈ గారు, ఏఈ గారు, మిగతా అధికారులు, గ్రంథాలయ చైర్మన్ నరసింహారెడ్డి గారు, మహేందర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, ఇంకా మిగతా అందరూ, ఇక్కడికి వచ్చిన రైతులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టించినామంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మీరు అనుమతిస్తే ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులను ఇక్కడనే పిలిచి అప్పటిదాకా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ మీరు దృష్టికి తీసుకొస్తాం. ప్రజావాణి లాగా ఇది విద్యుత్ వాణి. సో విద్యుత్ వాణిని ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించుకుందాం. నేను కూడా అటెండ్ అవుతా. ఈ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం వర్క్ చేస్తాం. ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీలైనంత వరకు రైతులకు మేలు చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా వరకు బడ్జెట్ తోటి ప్రాబ్లం అవుతూ ఉంది. వినియోగం విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ఈ 10 సంవత్సరాలల్లా జనరేషన్ పెరగలే కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదున్నా కూడా బయట నుంచి కొనాల్సి వస్తుంది. దానివల్ల మొత్తం ట్రాన్స్పో కానీ డిస్కమ్లు కానీ మొత్తం కూడా అప్లపాలైన పరిస్థితి ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాలి అంటే పబ్లిక్ నుంచి రాకపోవడంతో గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇవ్వలేకపోతాం. అయినా సరే ఏ సమస్యలు ఉన్నా సరే వీలైనంత వరకు వాటిని తీర్చే ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్ఫార్మర్లు కూడా స్పెషల్గా మాట్లాడి మన మహబూబ్ నగర్ హన్వాడ రైతుల కోసం దాదాపుగా 100 ట్రాన్స్ఫార్మర్లను మనం సీఎండీ గారితో చెప్పి ఓకే చేయించుకున్నాం. అందులో కొన్ని ఈరోజు ఎన్ని వస్తున్నాం మనం 20 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు రైతులకు ఇస్తా ఉన్నాం. మళ్ళీ వారంలో మళ్ళీ 25 ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ ఇస్తాం. ఎట్లయితే మనకు పెండెన్సీ ఉందో అట్లా క్లియర్ చేసుకుంటూ పోతాం. ఇప్పటి నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా మన అందరం కూడా మేము కూడా కొద్దిగా రివ్యూ చేసుకొని విద్యుత్ అధికారులకు మీ సమస్యలన్నింటినీ వారి దృష్టికి తీసుకుపోతాం. ఎన్నడూ లేని విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 6 సబ్స్టేషన్లను నేను మంజూరు చేయించుకోవడం జరిగింది. దానివల్ల దాదాపుగా మనకు లో వోల్టేజ్ కానీ మిగతా సమస్యలు తీరే అవకాశం ఉంది. గతంలో 10 సంవత్సరాల్లో కేవలం 2 సబ్స్టేషన్లు మంజూరైంది. కానీ నేను వచ్చిన తర్వాత అధికారులను రిక్వెస్ట్ చేసుకొని 6 సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నాం. అట్లనే గ్రామాల్లో ఇబ్బంది అవుతుంది. గొండియాల దగ్గర 132 kV పెద్ద సబ్ స్టేషన్లు కూడా మనం ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినాయి. సీఎండీ గారు వచ్చిండ్రు, రివ్యూ చేసిండ్రు, అది కూడా శాంక్షన్ చేయిస్తాం.
దాంతో మనకు హన్వాడ మహబూబ్నగర్ మండలంలో భవిష్యత్తులో కూడా ఎటువంటి విద్యుత్ సమస్యలు రాకుండా ఒక శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రయత్నం చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు కూడా సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడాలని చెప్పి మేము కోరుకుంటాం. అప్పటికప్పుడు ఏదో టెంపరీగా తూతూ మంత్రంగా పనిచేస్తే మళ్ళీ 3-4 నెలలకో, ఏడాదికో, 2 నెలలకో మళ్ళీ సమస్య వస్తుంది. అట్లా కాకుండా కొద్దిగా ఆలస్యమైనా సరే ఆ సమస్యను శాశ్వతంగా మనం పరిష్కారం చేసుకుంటే ఎప్పటికీ మనకి ఇబ్బంది ఉంటుంది. అలాగే పోల్స్ కూడా చాలా శాంక్షన్ చేసుకున్నాం. అందరికీ కూడా 1 by 1 ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చినది అట్లా సీరియల్ నెంబర్ ప్రకారంగా అందరికీ కూడా మీకు ఏ విద్యుత్ సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించే ప్రయత్నం మేము కూర్చొని చేస్తూ ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకొస్తున్నారు. రైతులు కూడా మా క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ విద్యుత్ సమస్యలు నాతోటి రిజిస్టర్లో ఎంట్రీ చేయించుకుంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆఫీసర్లకు మనం ఇస్తాం. కాబట్టి ఆఫీసర్లు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. రైతులు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలను కూడా మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి సమస్య పరిష్కారం అవుతాయి. అలాగే ఈ గృహజ్యోతి పథకం కింద దాదాపుగా మహబూబ్నగర్ మండలంలోనే 3 కోట్ల సబ్సిడీ మనం ప్రజలకు ఇచ్చినాం. పేద ప్రజలకు 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ కన్జ్యూమ్ అయ్యే ఇళ్ళకి ఇచ్చే సబ్సిడీ మీకు 0 బిల్లు 3 కోట్లు ఎలక్ట్రిసిటీ 0 బిల్ లాగా మనకి ఇచ్చినాం. ఈ ఎన్ని నెలల్లో జూన్ నుంచి ఇప్పటిదాకా అంటే 6 నెలలు 2 నెలలు 8 నెలల్లో 3 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చినాం. అవి రాలే ఇవి రాలే లెక్కలు అడుగుతారు కదా అవతల పార్టీ వాళ్ళు. ఈ లెక్కలు చెప్పాలి. వాళ్ళు ఇచ్చిరా ఎప్పుడన్నా? హన్వాడ మండలంలోనేమో 1,63,00,000, మహబూబ్ నగర్ మండలంలో 3 కోట్ల మంది మన పైసలే మన జేబులకి వెళ్ళి పోయేటివి ఆపినాం. మన జేబులో అవి మనకు పొదుపు అయింది. అది అంటే విద్యుత్ 200 యూనిట్లు గృహజ్యోతి 100% అమలవుతాం. ఎక్కడో టెక్నికల్ ప్రాబ్లం తోటి అక్కడనో ఎక్కడనో కాకపోవచ్చు కానీ 99% మన గృహజ్యోతి పేద వర్గాలకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. రైతులకు ఆల్రెడీ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు డొమెస్టిక్ కూడా మనము గృహ అవసరాల విద్యుత్ శక్తి కూడా ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రైతులను ఆదుకోవాలి, పేద మధ్యతరగతి వర్గాలకు భారం కాకూడదు అని చెప్పి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇది దయచేసి మీరందరూ కూడా గ్రామాల్లో చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చాలా చేస్తున్నాం మనం ప్రభుత్వం తరఫున, కానీ మీరు యాక్టివ్గా లేక చెప్పుకోలేక వాడు రూపాయి వేసి వాడు 100 రూపాయల పని చెప్పు 10 ఏళ్ళు పైలకు అర్థమయ్యే వాళ్ళని మూలన కూర్చోబెట్టారు. మనం 100 రూపాయల పని చేస్తున్నాం, కనీసం 50 రూపాయల పని అన్నా మనం చెప్పాలి గ్రామాలలో. అదంతా మీ బాధ్యత. కాబట్టి ఈ రోజు నుంచి మన ట్రాన్స్ఫార్మర్లు కూడా మెల్లగా రిలీజ్ చేస్తాం. ఈ విషయాలు ఇక్కడ మీరు తెలుసుకున్న విషయాలు కూడా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ మనము ట్రాన్స్ఫార్మర్ అలాట్మెంట్ లెటర్స్ ఒక్కొక్కరిగా పిలిచి ఇచ్చుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇబ్రాహిం బా కిష్టంపల్లి గొల్ల, నెక్స్ట్ గుండ్యాల. ఓకే సార్. వీళ్ళకి పెద్ద మంచి బాలు. రైట్. ఓకే సార్. ఓకే సార్. సలంపల్లి ఎల్లప్ప. నెక్స్ట్ వెంకటాపూర్. వెంకటాపూర్ బండమత్పల్లి. ఏ ఆంజనేయులు అల్లిపూర్. ధర్మాపూర్ శ్యామ్ సుందర్ రెడ్డి.
ఎందుకంటే ఒకరికి ఇచ్చినాను మళ్ళీ టౌన్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, లేదా గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలు కావచ్చు, వాళ్లకు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు మిగతా అధికారుల సమక్షంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వాళ్ళ సమస్యలను నోట్ చేసుకున్నాం. క్యాంప్ ఆఫీస్లో నా దగ్గరికి వచ్చి ఇచ్చిన సమస్యలను కూడా వారి గతంలోనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల షార్టేజ్ ఉండింది కాబట్టి పైన మాట్లాడి సీఎండీ గారితో మిగతా అధికారులతోటి 100 ట్రాన్స్ఫార్మర్లు మన నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది, శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈరోజు 20 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 20 ట్రాన్స్ఫార్మర్లు డెలివరీ ఇస్తాం. ఇట్లా రాబోయే కొన్ని రోజుల్లో ఈ ప్రాంతానికి 100 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్యలు లేకుండా రైతులందరూ లేదా గృహస్థ అవసరాల కోసం వాడుకునే వారందరికీ కూడా ఎటువంటి విద్యుత్ అంతరాయం కానీ, లో వోల్టేజ్ సమస్యలు కానీ, లేదా ఎర్తింగ్ సమస్యలు కానీ లేకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా తక్షణమే స్పందించి ఆ సమస్యలను పరిష్కారం చూపుతూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ రైతులు తీసుకొని పోతూ ఉన్నారు. అలాగే గృహజ్యోతి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. మొత్తం మహబూబ్ నగర్ రూరల్ మండలంలో ఇప్పటిదాకా మనం 3 కోట్ల రూపాయల సబ్సిడీ కన్జ్యూమర్స్కి ఇచ్చినాం. రైతులకు కావచ్చు, అలాగే గృహ విద్యుత్ గ్రామాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులు కావచ్చు. 200 యూనిట్ల కంటే తక్కువ ఉండే బిల్లింగ్ వచ్చేదానికి అన్నిటికీ కూడా జీరో బిల్ రూపకంలో 3 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే అన్వాడ మండలంలో 1,63,00,000 రూపాయల సబ్సిడీ గ్రామంలో గృహస్థ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ జీరో బిల్లు ద్వారా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తాం. 100% గ్రౌండింగ్ అవుతాం. విషయాలు అర్థం కాకుండా హైదరాబాద్లో కూర్చునే కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మాది ప్రజాప్రభుత్వం, ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలుగా మేము కావచ్చు, ఎప్పటికప్పుడు సమస్యలను, మా దృష్టికి వచ్చిన సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉన్నాం. మేము కూడా విద్యుత్ అధికారులతో, ఇక్కడ ఎస్సీ గారితో, డిఈ గారితో, ఏఈ గారితో నిరంతరం టచ్లో వండుకుంటూ గ్రామంలో సమస్యలు ఎప్పుడు మా దృష్టికి వచ్చినా వారికి ఇమ్మీడియట్గా చెప్పి వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం మేము, మా నాయకులందరం కలిసి చేస్తాం. రైతులు సుఖంగా ఉండాలి, రైతు సంక్షేమం కోసమే ఈ ప్రజాప్రభుత్వం ఉన్నది. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేద మధ్యతరగతి వర్గాలను కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సత్వరమే పరిష్కరిస్తుంది. ఇంటికాడికి తీసుకుపోయి మంచి ఫోటో కొట్టారు.